తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం దారవరం గ్రామంలో శ్రీ కోదండరామాలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ కోదండరామాలయ నిర్మాణ విగ్రహ పునఃప్రతిష్ఠ త్రయానిక దీక్షా మహోత్సవ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, పంచగవ్య ప్రాసన, దీక్షాధారణ, గోపూజ, వాస్తుబలి, యాగశాల ప్రవేశం, మండపారాధనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సాయంత్రం 4 గంటల నుండి అంకురార్పణం, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠాపన, ఆవరణ ఆవాహిత ప్రధాన హోమములు, జల, క్షీర, పంచామృత, పంచగవ్యాధివాసములు, నీరాజన మంత్ర పుష్పములు, చతుర్వేద స్వస్తి, తీర్థప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు ద్వాదశి రాజశేఖర్ తెలియజేశారు. 19వ తేదీ సోమవారం ఉదయం 10:38 మాఘశుద్ధ దశమి మృగశిర నక్షత్రయుక్త మేషలగ్న పుష్కరాంశమునందు శ్రీ కోదండరామాలయ నిర్మాణ విగ్రహ పునఃప్రతిష్ఠను చేయనున్నామని, ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు, బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి పరిపూర్ణ కరుణాకటాక్ష వీక్షణములకు పాత్రులు కాగలరని దారవరం శ్రీ కోదండరామాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బొడ్డు రామచంద్రరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
మా దారవరం గ్రామంలో రాముల వారు రామాలయంలో ఒక పెంకుటింట్లో నిర్మించబడి ఉండేది. మా ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఆ పెంకుటింట్లో ఉన్న రామాలయాన్ని ఎప్పుడు నిర్మించారో ఏంటో దాని చరిత్ర విషయాలు తెలియదు. ఆ పెంకుటింట్లో ఉన్న రామాలయం జీర్ణావస్థ చేరుకోవడంలో మా గ్రామస్తులంతా ఏకమయ్యి మళ్ళీ మనం ఒక నూతనంగా రామాలయాన్ని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ చందాలు వేసుకుని ఈ రామాలయాన్ని నిర్మించడానికి తలపెట్టాము. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 5వ తారీఖున శంకుస్థాపన చేశాము. శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి గ్రామస్తులందరూ విరాళాలు ఇచ్చి ఈ రామాలయాన్ని ఒక సంవత్సరంలోనే పూర్తి చేయడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ప్రతిష్ఠ కార్యక్రమం జరపాలని మన పూజారులు నిర్వహించారు. దానికి సంబంధించి పూజా కార్యక్రమాలన్నీ మొదలైనవి. ఇది మన శర్మగా చెప్పినట్టు ఈరోజు కార్యక్రమాలు, రేపటి కార్యక్రమాలు, ముఖ్యంగా 19వ తేదీన ఉదయం 10:35 స్వామివారు ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ప్రాణప్రతిష్ఠ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని కృతార్థులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ మహాసరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః. ఈరోజు దారవరం గ్రామంలో రామాలయం యొక్క నూతన రామాలయ నిర్మాణం మరియు విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు త్రయాణిక దీక్షతో ప్రారంభమైనాయి. ఈరోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, పంచగ్రవ్య ప్రాసన, యాగశాల ప్రవేశం, పరిషత్తు, మండపారాధనలు ఇవన్నీ జరుగుతాయి. సాయంకాలం నుండి అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, హోమాలు, జల క్షీర పంచామృత పంచగవ్యాది వాసాలు జరుగును. రేపు ఉదయం కూడా మళ్ళీ విఘ్నేశ్వర పూజ, రెండో రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, పంచగ్రవ్య ప్రాసన, మండప పునఃపూజలు, ఆవాహిత దేవత హోమాలు ఇవన్నీ జరుగుతాయి. రేపు సాయంకాలం మళ్ళీ మండప పునఃపూజలు, ప్రధాన హోమాలు, ఆవాహిత దేవతా హోమాలు, కలశ హోమాలు, మొత్తం అన్ని ఈ హోమాలతో పాటుగా ధన ధాన్య వస్త్ర శయ్యాది వాసాలు, పంచశయ్యాది వాసాలు అన్నీ కూడా రేపు ఆదివారం నాడు సాయంకాలం జరుగుతాయి. సోమవారం ప్రతిష్టా కార్యక్రమం ఆ రోజు ఉదయం 10:35 సుముహూర్తము. ఆ రోజు ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, తర్వాత ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత పూర్ణాహుతి, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. 19వ తారీఖు సోమవారం ఉదయం 10:38 దారవరం గ్రామంలో శ్రీ కోదండ రామాలయం నూతన నిర్మాణ విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం ముహూర్తం నిర్ణయించబడినది. ఆ రోజు ఉదయం 10:38 స్వామివారి విగ్రహ ప్రతిష్టానంతరం శాంతి కళ్యాణం, స్వామివారి యొక్క అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆలయం వద్దకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి హనుమ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకున్నాం.